ఈశ్వర్రెడ్డి గారు మేడం, ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు ఈశ్వర్రెడ్డి గారు చెప్పింది, వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా మనం కొన్ని అంశాలని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాల్లో ముందడుగు వేస్తోంది. ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ విషయంలో ఒకేసారి ఈ 2 లక్షల వరకు పూర్తి చేశారు. ఆ 2 లక్షలు దాటిన వాళ్ళవి కొంతమందివి మిగిలింది. రెండవది ఈ మహిళలకు సంబంధించి వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కొంతమందికి గ్యాస్ సిలిండర్ వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈ నిబంధనల ప్రక్రియ కారణంగా దాని అమలు నెమ్మదిగా సాగుతోంది. ఈ ఈ ఇప్పుడు ఇటువంటి హామీలతో పాటు ఇప్పుడు రైతు బంధు అది ఇంతవరకు సరైన చర్చ ప్రభుత్వంలోనే జరగలేదు. ఎందుకంటే దాని మీద ఏదో మనం అన్ని జిల్లాలు పర్యటించి అభిప్రాయాలు తీసుకుందామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అది ఏమైందో తెలియదు. ఇక గత వారం మనకి ఈ నెలలో కులగణన మొదలైంది, ఈ సర్వే మొత్తము. సో ఇవన్నీ కూడా కొంత సమయం తీసుకుని జరిగే ప్రక్రియలు. అదే సందర్భంలో ధరణి గురించి కూడా మనకి ఎక్కువ చర్చ జరిగింది. ఆ ధరణిని మనం మారుస్తామని దాని మీద కమిటీ వేశారు, కొంత దాని మీద వర్క్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కాంక్రీట్ రిజల్ట్ అనేది ఈశ్వర్రెడ్డి గారు చెప్పినట్టు మీరు అప్పుడే వాళ్ళందరినీ తరుముకుంటారా, కొంత సమయం ఇవ్వాలి కదా, ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా అని. పరిస్థితులు ఈ పాటికి అర్థమై ఉంటాయి కాబట్టి మీరే చెప్పారు, ఏది ఈ లోన్ల వ్యవహారం కానీ ఆర్థిక పరిస్థితి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం కనీసం ఇది చెప్పగలమా, ఇదిగో ఈ సమయంలో ఇది పూర్తి చేయగలమా లేదా, ఎందుకంటే ఉన్నదే 5 సంవత్సరాలు, దాంట్లో మనం ముందు ఇచ్చిన హామీలు పూర్తి చేసి మరికొంత మంచి చేసే ప్రయత్నం చేయాలి కదా అనేది. ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఓకే, ఎవరి ఎజెండా వాళ్ళది ఉంటుంది, నేను కాదనను. మేము చేసింది చెప్పినాము, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ప్రజలకు జవాబుదారి. సరే, కేంద్రంలో అధికారంలో నుండి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎన్ని హామీలు ఇచ్చిరో, నిజంగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలో మరి 10 సంవత్సరాలు ఉంది కదా, మరి చాలా బాగా చేసింది కదా, ఆక్సిజన్ మీద ఎందుకు బతుకుతున్నారు అనేది తెలంగాణ ప్రజలు, దేశంలో ప్రజలు కూడా అడుగుతున్నారు. మోడీ గారు బాగా చేశారు, బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో 10 సంవత్సరాలు చాలా శభాష్ అనిపించుకునే విధంగా ఉండాలంటే దాదాపు 400 సీట్లు రావాలి. వచ్చిన సీట్లు ఎన్ని? ఇలా ఆంధ్ర బీజేపీ కానివ్వండి, వాళ్ళు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి ఈ రోజు వాళ్ళు కలవకపోతే ఇవాళ వాళ్ళ గవర్నమెంటే ఉండేది కాదు. అది మీరు చూడండి, దేశంలో మీ స్థితి ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏందనేది మనం ఆలోచించాలి. బీజేపీ వాళ్ళకి ఓన్లీ కాంగ్రెస్ మీద రాలేయడము, దువ్వడం తప్ప దేశంలో మనకు ఓటేసిన ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలంగాణ ప్రజలకు కూడా ప్రతి రాష్ట్రంలో మీరు జాతీయ పార్టీ, నాట్ ఓన్లీ ప్రాంతీయ పార్టీ, బట్ అప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయలేదంటే మరి కేంద్రంలో మీరు ఏం చేశారు? కేంద్రంలో అదే మేడం, ఇప్పుడు లేదు ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ మీద నేను ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ని పిలవలేదంటే, ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయంగా దాడి చేసుకోవడం అనే దాంట్లో అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏమిటి బయటికి రావట్లేదు. ఇప్పుడు రాజకీయపు దాడి కాకుండా ఇదిగో ఇవి చేశాము అని మీరు ముందు చెప్పారు, ఇదిగో దీంట్లో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇవి ముందుకు తీసుకెళ్ళి ఈ పని చేస్తాము చేసే క్రమంలో ఇందాక ఈశ్వర్రెడ్డి గారు చెప్పినట్టు కేంద్రం ఏం సహకారం ఇస్తుంది, ఎందుకంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా మనకు కావాలి. ఒకటండి, 100% బీజేపీ గవర్నమెంట్ ని మేము స్వాగతించినాము. మోడీ గారిని వెళ్ళి కలవడం కూడా, గతంలో 10 సంవత్సరాల సీఎం ఎప్పుడన్నా తెలంగాణ సీఎం గా పోయి ఎప్పుడన్నా ఇవాళ మోడీ గారిని కలవడం జరిగిందా? జరగలేదు. ఆయన జరగడు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు చాలా సందర్భాలలో ఒక పిఎం గా వచ్చారు. తనకు ఒక ఫోటో కార్డ్ ప్రకారంగా మన సీఎం పోయి ఎప్పుడన్నా, సరే పార్టీలు పక్కన పెట్టండి, ఆయన మనకు ఒక పిఎం, ఒక ప్రధానమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం పట్టించుకునే మానవుడు ఉండలేడు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల వరకే చూస్తుందండి. ఓటు అనేది ప్రతిరోజు ఓటు రూపకంగా ప్రజలను చూడదు. ఎలక్షన్స్ అన్నప్పుడు కొట్లాడుకోవాలి, గెలిచిన తర్వాత అన్ని పార్టీలు మనం స్వాగతించాలి. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మేము చేయకూడదు అనే విధంగా వెళ్తున్నాం తప్ప విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు. మీరు అన్నట్టుగా మాకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు, మీకు కేంద్రంలో 5 సంవత్సరాలు ఇచ్చారు. మీరు మంచిగా చేస్తే బాగుంటది, చేయకపోతే ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను ఏ పార్టీ మీద దుమ్మెత్తిపాల్సిన అవసరం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు
మనం చేయకూడదు. ఎందుకు అనేది రైతులకు మనకి రైతుల విషయంలో మనం ఏ రకంగా చేసిండనే తెలంగాణ రాష్ట్రంలో కర్రగాల్చి వాత పెట్టి బీఆర్ఎస్ పార్టీని పక్క కూర్చోబెట్టేసి ఫామ్ హౌస్లని పర్మనెంట్ గా పడుకోబెట్టిండ్రు. కాబట్టి మళ్ళీ మనం అలాంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే ఇది తాతల ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 10 మంది ఆలోచించుకొని ఒక ఉమ్మడి కుటుంబం లాగా ముందుకోతుంది తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయదు. మీరు అనే విధంగా ఉండొచ్చు, కొన్ని దగ్గర నామకే వాస్తే జరిగిందంటే మరి 2 కోట్ల ఉద్యోగాలని 10 ఏళ్ల నుంచి మోడీ గారు చెప్పారు, మరి 2 కోట్లు ఎక్కడ రాలేదు. ఇవ్వాలని అనుకుంటుండొచ్చు, ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నది అక్కడ అమలు కాకపోవచ్చు. దాన్ని కూడా ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ముందుకోతుంది అనేది ప్రతిపక్షాలు కూడా విమర్శించడం కాదు. మాకు మీరు మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ముందుకు పోయేసి కలుపుకొని పోయే విధంగా ఉండాలి తప్ప మేము కలుపుకొని పోతే కిరీటం కింద ఏం పడదు. ప్రతిపక్షం హోదా అనేది చాలా మంచి హోదా అది. ఎందుకంటే మేము అట్లా బీఆర్ఎస్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యదు. ప్రతిపక్షం ఉంటేనే ఎవరైనా అధికార పక్షమైనా ఏదైనా కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉంటది, ప్రజలకు ఇచ్చిన హామీలలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు చేయండి, కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. ఒక మా మీదనే పడితే ఎట్లా? ఎందుకంటే పబ్లిక్ ట్యాక్సీలు కడుతున్నారు. రోడ్లు వేసినాము, జాతీయ రహదారులు వేసినాం అంటే పబ్లిక్ ట్యాక్సీలు కడుతున్నారండి. ఎవరి ఇంట్లో నుంచి ఎవరు పెట్టరు, ఏ పార్టీ నుంచి ఇంట్లోకి వెళ్ళి తీసి పెట్టదు. పబ్లిక్ కట్టే ట్యాక్సీలే ఇలా గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. ఇవాళ రోడ్లు కానీ దేనికైనా ఇవాళ జిఎస్టీ విషయంలో ఎంత వసూలు చేస్తున్నారండి, ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ రకంగా ఉన్నది కాబట్టి మనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అనేది జరగలేదు, ఉద్యోగాలు అట్లనే ఉన్నాయి, చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. మనం అనుకున్న అభివృద్ధి నీళ్లు నియామకాలు మోడీ గారితో కరెక్ట్ గా ఉండి మాట్లాడి మాకు రావాల్సిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంది, విడిపోయి ఈ రకంగా ఉందని కూర్చొని సఖ్యతతో ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సీఎం కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆయన వెళ్ళి మాట్లాడిండ్రండి? మరి అమ్మ అడగైంది అమ్మ అన్నం పెట్టదు అన్నట్టు కేసీఆర్ అడగలేదు, మోడీ గారు ఇవ్వలేదు. మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పేసి నిజామాబాద్ లో పాపం అరవింద్ గారికి 2వ సార్లు కూడా అవకాశం ఇచ్చడానికి మరి ఇప్పటి వరకు పేపర్ల వరకే ప్రక్రియ అయిందే తప్ప నిజంగా కూడా అక్కడ రాలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మేము చేస్తున్నామండి, ఇది అమలు అవుతుంది అంటే కొన్ని ఉంటాయి దాంట్లోకి. ఒకేసారి ఇట్లా అనగానే తీసుకొచ్చి పెట్టడానికి గూట్లో రాయి కాదు, దానికి ఉంటాయి. మీరు ఎట్లా సఖ్యతతో వెళ్తున్నారో మేము కూడా పోతాం, సహకరించుకొని పరస్పరం ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మీరా మేమనే సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఒక అంశము ఈశ్వర్ రెడ్డి గారు చెప్పింది 6 లక్షల అప్పులు ఉన్నాయి అనేది కాగ్ రిపోర్ట్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది. ఆ అప్పులు నిధుల పరిస్థితి ఎలా ఉంది అనేది తెలిసే మనం హామీలు ఇచ్చాము. ఈరోజు నిధులు కేంద్రం ఎంతవరకు ఇస్తుంది అది ఒక ఇది అయితే, మనం రాష్ట్రం నుంచి ఎంతవరకు నిధుల్ని మనము ఈరోజు క్రియేట్ చేసుకోగలం. ఎందుకంటే మొన్న మల్లికార్జున ఖర్గే గారే స్వయంగా చెప్పారు, మీరు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వద్దండాయా, మీ బడ్జెట్లు చూసుకొని ఇవ్వండి అని ఆయన మొన్న మహారాష్ట్రలో కర్ణాటకలో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే మనం ఎంతవరకు నిధులు తయారు చేసుకోవడానికి వీలవుతుంది, అది ఎంతవరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోంది. ఎందుకంటే అది లేకపోతే మనం ఏం చేయలేము. మేడం అదే తర్వాత మీ దగ్గరికి మేడం. 1 సెకండ్ సార్, నేను అనేది ఏంటంటే కాగ్ రిపోర్ట్ అనేది మేము వచ్చిన తర్వాతనే, గతంలో కేసీఆర్ గారి మాటలు ఒకసారి చూడండి. కాగ్ రిపోర్ట్ మేమే చెప్పాం, ఎందుకంటే నివేదిక ఇచ్చినాక కూడా కాదు అని చెప్పారు. విద్యుత్ దాంట్లో 80,000 కోట్ల అవినీతి జరిగింది అంటే కూడా బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలేదండి. వాళ్ళు కూడా అన్నారు, మరి మాతో మాట్లాడి మేము అప్పుడు అధికారంలో లేము. మేము అనేది ఏం సార్ అంటే అభివృద్ధి పదంలో నడుస్తూ ఎక్కడైతే అవినీతి జరిగింది ఏ రకం ఇంకా ఓపెన్ చేస్తే చాలా ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పింది మేము ఇచ్చింది 2.5 లక్షల కోట్లు మాత్రమే అప్ప అని చెప్పారు. కాగ నివేదిక 6 కోట్లు అనేది, అసలు ఇప్పుడు 6 లక్షల కోట్లు అనేది అసలు లోపలికి వెళ్ళి చూస్తే 7.5 లక్షల కోట్లు. ఎందుకంటే మనము వీళ్ళు చేసే అప్పులు ఈ రకంగా ఉన్నాయంటే ఆ అప్పులు పాపం చేసి తెలంగాణ ప్రజలకు ఏమైనా ఇచ్చిరా, తెలంగాణ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిరా? అట్లా కూడా కాదు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఇల్లు మొత్తం బంగారం చేసుకుంది, ఎక్కడ వస్తే అక్కడ అది చేసుకుంది. ఇప్పుడు తాతలు 100 తరాలు కూర్చొని తిన్నా కూడా అరగని ఆస్తి. కాబట్టి ఇవన్నీ 100% ప్రజల సొమ్ము తీసుకుంటాము, ప్రజలకు ఇస్తాం. అది కూడా ఈ రకంగా ముందుకెళ్ళాలంటే మనకు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ సహకారం అవసరం. 100% మేము రెస్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆయన మాకు ప్రధానమంత్రి, అందరికీ ప్రధానమంత్రి, బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి కాదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకే సీఎం కాదండి, తెలంగాణ రాష్ట్రానికి సీఎం. ఒక మాట మాట్లాడేటప్పుడు సరే మీ ఇందాక వెంకటరెడ్డి గారు అన్నయ్య చెప్పారు,
కిషన్ రెడ్డి గారు అదే అన్నారు ఇది అన్నారు అంటే, కిషన్ రెడ్డి గారు మేము వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతాము, పార్టీలకు అతీతంగా కూడా. ఆయన ఒకే పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో ఉండు, ఒక రోజు ఒక మాట కూడా ఎవరిని అనని వ్యక్తి. మేము కాదంటలేము, కానీ బీజేపీ గవర్నమెంట్ బీజేపీ చేసే దాని గురించి విమర్శించడం తప్ప వ్యక్తిగత దూషణ అనేది ఎవరికి అవసరమైంది కూడా కాదు. అతను ఎలాంటి వ్యక్తి. నేను అనేది ఏంటంటే, బీజేపీ పార్టీలో ఇప్పుడున్న ఎంపీలు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు, ఏ పార్టీ మన కరుడు కట్టిన ఇప్పుడు బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి గారు అనేది ఆయన ఫస్ట్ నుంచి బీజేపీ పార్టీ, ఆయనకి ఎలాంటిది కూడా లేదు. మరి ఈ రోజు ఇక్కడ ఉన్న ఎంపీలల్లా ఏ పార్టీలకి వెళ్ళి వచ్చింది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా మీరు నికాసైన బీజేపీ పార్టీ నాయకులకే టికెట్ ఇచ్చి గెలిపించుకోలేదు కాబట్టి ఇప్పుడు పార్టీలు అన్నప్పుడు కొన్ని ఉంటాయి, దాన్ని మనం పాయింట్అవుట్ చేసి మనం కూడా ఆలోచించుకొని, మనం అధికారంలో ఉన్నా మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు వీళ్ళని ఎందుకు అంటున్నాం మనం ఆలోచించుకొని పెద్దలు సూచన ఇవ్వాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పలు సందర్భాల్లో మోడీ గారిని కలిశారు. మీరు కూడా చాలా ప్రాజెక్టులకి ఆమోదం తెలిపారు. డబుల్ డెక్కర్ వెళ్తోంది కంటోన్మెంట్ గురించి, ఈరోజే దాని నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం కూడా గత 10 ఏళ్లలో ఆమోదించని చాలా ప్రాజెక్టులని ఇటీవల కాలంలో ఆమోదం తెలిపింది కదా. మీకు తెలుసు ఎందుకు ఆ 10 ఏళ్లలో అవన్నీ ఆగిపోయాయి. మెట్రో కావచ్చు, డబుల్ డెక్కర్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఒక్క నిమిషం, నేను బీజేపీ గవర్నమెంట్ మాకు చేయట్లేదు, గతం ఉన్న సీఎం వెళ్ళి అడగలేదు అని చెప్పారు. ఒక్క నిమిషం సార్, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. మరి 10 సంవత్సరాల సీఎం ఎందుకు మోడీ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకు మరి ఆయన తెలంగాణ జాతిపిత అంటారు కదా, వెళ్ళలేదు. మాకేం లేదండి, అహంకారం ఏం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మనం కలిసి పనిచేస్తేనే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకి న్యాయం జరుగుతుంది. మేము చేయలేదని ఏం చెప్పట్లేదు, కాకపోతే మాకు రావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి కాదు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వెంకటరెడ్డి గారిని చెప్పమన్నా. ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఇప్పుడు పార్సాత్ గారు, చర్చ అనేది పక్కకుంటూ ఉంటే బాగుంటది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ ఏం చెప్పింది ఏం చేయలేదు అనేటువంటి ఒక చర్చ అయితే దాన్ని ఇంకో రకంగా మాట్లాడతారు. మీరు తెలంగాణ వరకే పరిమితం అవుదాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కంట్రిబ్యూషన్ ఏందో చెప్పండి. బీజేపీ కాంట్రిబ్యూషన్, మీరు మా 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ 17వ ఎంపీ ఉన్నాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం అవుతుంది, మన రాష్ట్రానికి కావలసినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ ప్రోగ్రాములు కానీ ఏమైనా ఉన్నట్టయితే వీటి మీద మీరు అడగండి అని చెప్పి ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టేటువంటి కనీస సంస్కారం లేనటువంటి పరిస్థితులు మీరుంటే పెట్టారండి. ఎందుకు పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు పెట్టలేకపోయినట్టు? ఆయన పెట్టలే, కేసీఆర్ మీరు పెట్టలే. మీరు ఏంటంటే మీరు మాట్లాడేది ఇప్పుడు నిన్న మాట్లాడింది ఏంది? మీరు నిన్న కిషన్ రెడ్డి గారి గురించి వినండి, మధ్యాహ్నం మాట్లాడకండి. మీరు మాట్లాడేప్పుడు మాట్లాడలేదు, నేను ఆపమంటే 10 సార్లు ఆపుతా నేను. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ కాలు కడుకొని నెత్తిలో పోసుకోవాలా? ఇదా ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష? ఏం మాట్లాడతాడండి? కత్తులు తీసుకొని వస్తాం, పొడుచుకుందాం రండి అనే పద్ధతిలో టీఆర్ఎస్ మీద మాట్లాడితే నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ సహించదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పని మేము కూడా చేయగలుగుతాం. ఏం మాట్లాడతాడండి? మోదీని పట్టుకొని ఏమంటాడు? అనేక సందర్భాలలో ద్రోహి, తెలంగాణ ద్రోహి అని మాట్లాడతాడు. మోదీ ఒక్కనాడన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని మాట్లాడిండండి? మీ భాషా ప్రయోగం లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? వల్ల అలవి కానీ వీలు కానీ ఊహాజనితమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు పెట్టి ప్రలోభ పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏమి చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితుల్లో వరంగల్ సభలో మీరు ఏం చెప్పుకోలేని పరిస్థితులు రాదు. మీరు చెప్పినదే కదా 100 రోజులు చేస్తాను, 7వ తారీఖు సంతకం పెట్టిస్తానని. ఏం పెట్టించారు? మీరు ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా 6 గ్యారంటీల విషయం లోపల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. బోనస్ 70% అమ్ముడు పోయిన తర్వాత నేను చెప్తాను, నేను 1950కి క్వింటాలకు అమ్ముకున్న పారసాతి గారు నిన్న. కాబట్టి మీరు చేస్తున్నటువంటి, నేను ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి హైదరాబాద్ దగ్గర ఉండి నాకున్న 3 ఎకరాల లోపల వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో అమ్ముకున్నటువంటి పరిస్థితుల లోపల అన్ని మోసాలు, రైతులను మోసం చేసిండ్రు, ఉద్యోగస్తులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, కార్మికులను మోసం చేసిండ్రు. చేసి ఒక్కటి ఎందుకో చెప్పలేదు నిన్న. మేము చేసిన మీద అని ఒక్క మాట చెప్పకుండా ప్రతిపక్షాల మీద విపరీతమైనటువంటి భాషా ప్రయోగాన్ని కేసీఆర్ కంటే దాన్ని ఆధునీకరించుడు. కేసీఆర్ దిగజారిన భాషకు ఆధునీకరించి కలర్ ఇచ్చి మాట్లాడి ఇవాళ పబ్బం కప్పుకునేటువంటి పరిస్థితుల గౌరవ ముఖ్యమంత్రిగా ఉండడం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది ఏందో చెప్పాలా.
కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఇయ్యదు. ఇది మీ డబ్బు మా డబ్బు అని ఉండదండి. ప్రజలు కట్టిన డబ్బు రాష్ట్రానికి ఉంటుంది. మీరు ఇవాళ కోడంగల్ కూడా ప్రత్యేకంగా డెవలప్ చేసుకుంటున్నారు. ఏ గ్రౌండ్ లో చేసుకుంటారండి? అంటే ముఖ్యమంత్రి గారు ఆయన చేసుకున్నాడు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ చేసుకున్నాడు. మీరు అదే పద్ధతిలో పోతుంటారు కదా. మీరు చేస్తున్నటువంటి ఎంత సమంజసమా? అన్ని ప్రాంతాలు 125 అసెంబ్లీ నియోజకవర్గాలు సమానంగా ఉండాలి. ఆ మాటకు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి తర్వాత డెవలప్ చేసుకోవాలి. కాబట్టి రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలని, స్వార్థపూరితమైన రాజకీయాలని, ప్రాంతీయ ధోరణిలో మాట్లాడేటువంటి పద్ధతి లోపల ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మీరేమో జాతీయ పార్టీ అంటే ఏమిటి? 3 రాష్ట్రాలకు పరిమితమైంది. మాకు అన్ని సీట్లు రాలేదు, ఇన్ని సీట్లు రాలేదంటే మొత్తం 3 ఎన్నికల లోపల 2014, 2019, 2024 ఎన్నికల్లో పార్లమెంట్కి జరిగిన వెంకటరెడ్డి గారు మనం